అందరికీ నమస్కారం అండి. నేను ఒక సామాన్య వ్యక్తిని. కానీ మన దేశంలో రోజు రోజుకు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో రాముడు కొందరికి ఎన్నికల ప్రచార వస్తువు అయిపోయాడు. ప్రజల మధ్యలో విభజన రేఖ గీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మన దేశ ఐక్యతకు చాలా ప్రమాదకరం. దీనిని ఉదాహరణగా చెప్పాలంటే నవనీత్ కౌర్ గారు నిన్న తెలంగాణకు వచ్చి 2013లో అక్బరుద్దీన్ ఓవైసీ తను మాట్లాడిన దానికి కౌంటర్ వేస్తూ 15 సెకండ్లు చాలు అని మాట్లాడింది. అంటే నవనీత్ కౌర్ గారు ఏం నిరూపించాలనుకుంటున్నారు? తెలంగాణలో హిందువులు ముస్లింలు కొట్టుకోవాలా? 2013లో జరిగింది. అది అడిగినప్పుడు మీరు అంటారు, నేను అది అడిగినప్పుడు మరి ఆ రోజు మీరు ఎక్కడ పోయారు, మాట్లాడలేదు అని అంటారు. 2013లో ఆయన మాట్లాడాడు, ఆయన మాట్లాడింది తప్పు, దానిని ఎవరు సమర్థించడం లేదు. కానీ 2014 నుంచి 2024 వరకు కేంద్రంలో మీ గవర్నమెంటే ఉంది కదా, మరి ఆయన ఏం చేయలేకపోయారు? ఎందుకు చెప్పాల్సింది మీరే కదా. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఏ పార్టీ పోయినా కూడా, ప్రచారం చేయడానికి ఏ పార్టీ పోయినా కూడా ఎంఐఎం గూండాలు వారిపైన దాడులు చేస్తారు. కానీ ఈసారి బీజేపీని ఎందుకు దాడులు చేయలేదు? బీజేపీ పైన బీజేపీ ఎంఐఎం ఒక్కటే, రెండు ఒక్కటే, వేరు వేరు కాదు. ఎంఐఎం తెలంగాణలో ఎంఐఎంని తిడితే ఓట్లు రాలుతాయి. తెలంగాణలో ముస్లింలను తిడితే భారతీయ జనతా పార్టీ సీట్లు పెరుగుతాయి. ఇది ఎక్కడికి పోతుంది? మన సాంప్రదాయము ఎక్కడికి పోతుంది? మన దేశము, మన రాష్ట్రము. పాకిస్తాన్ పేరు మీద, రాముని పేరు మీద హిందువులు ముస్లింలు అంటూ ఇంత నీచ రాజకీయాలకు దిగజారుతారా బీజేపీ వారు? నేను ఇప్పుడు ఈరోజు దాని గురించి నేను చెప్పటం లేదండి. మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా హిందువులు ముస్లింలు రోహింగ్యాలు అంటూ ప్రచారం చేశారు. మేము గెలిస్తే హైదరాబాద్ నుంచి రోహింగ్యాలను అందరినీ బయటికి పంపిస్తామని చెప్పారు. ప్రజలలో భయానక వాతావరణం సృష్టించి హైదరాబాద్లో గెలిచాడు. ఎప్పుడూ రానన్ని సీట్లు బీజేపీకి వచ్చాయి, ఎంఐఎంకి వచ్చాయి. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఒక్కరన్నా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరన్నా రోహింగ్యాల గురించి మాట్లాడారా? రోహింగ్యాలను పంపాలంటే సిఏఏ చట్టం కావాలి. దేశ రక్షణ కోసము సెంట్రల్ గవర్నమెంట్, దేశ రక్షణ కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. అలాంటి అమిత్ షా గారిని వచ్చి రోహింగ్యాలని ఎప్పుడు మీరు ఈ దేశం నుంచి వెళ్ళగొడతారంటే ఆయన అనే మాటలు ఏంటివి? ఇది ఎంఐఎం చెప్పాలి, కాంగ్రెస్ చెప్తే ఆయన రోహింగ్యాలను బయటికి పంపిస్తారా? ఇదా దేశభక్తి? ఇదా? నాకు భారతీయ జనతా పార్టీ అంటే అస్సలు ద్వేషం లేదు. భారతీయ జనతా పార్టీ అంటే ప్రేమ. నేను పుట్టి పెరిగింది ఓల్డ్ సిటీలో. ఇక్కడ వాతావరణం చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే ప్రేమ ఉండేది. 2014లో భారతీయ జనతా పార్టీ 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని కోరుకుని నా వ్యక్తుల్లో నేను ఒకరిని. ఓడిపోయింది. భారతదేశానికి ఏదో మంచి జరుగుతుంది అనుకున్నాను. 100 రోజుల్లో నల్లధనం వస్తుంది అంటే నమ్మాము. పెద్ద నోటు రద్దు చేసినప్పుడు నాకు 50 రోజుల సమయం ఇవ్వండి అన్నప్పుడు నమ్మాము. అందరినీ దేశం వదిలి పారిపోయిన వారిని తీసుకొచ్చి జైల్లో వేశారంటే నమ్మాము.
కాంగ్రెస్ పార్టీ కాదు, స్కామ్లు చేసిన పార్టీ. స్కామ్గ్రెస్ అన్నప్పుడు నమ్మాము. 2G అతిపెద్ద స్కాము ఈ దేశంలో జరిగింది అంటే నమ్మాము. భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాగానే వీళ్ళందరినీ జైల్లో వేసిందేమో అనుకున్నాం. కానీ భారతీయ జనతా పార్టీ పవర్లోకి రాగానే మొట్టమొదటి చేసిన పని ఏంటి? 2G స్పెక్ట్రంలో అసలు స్కామే జరగలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని జైలుకి పంపిస్తే వాళ్ళు నిర్దోషులు అని చెప్పి విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. అవునా కాదా? 100 రోజుల్లో నల్లధనం తీసుకొస్తా అన్నారు. తెచ్చారా? ప్రజలకు పంచారా? లేదు. అవినీతికి పాల్పడిన వాళ్ళందరినీ జైల్లో వేస్తా అన్నారు. కానీ ఈ బాండ్ల రూపంలో అవినీతి చేసి ఆ డబ్బు మొత్తాన్ని బాండ్ల రూపంలో పార్టీల దగ్గర పెట్టుకోవడానికి లైసెన్స్ కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఆర్టీఐకు తూట్లు పొడిచారు భారతీయ జనతా పార్టీ. దేశాన్ని ఒక బలమైన శక్తిగా నిలుపుతాము ప్రపంచంలో అన్నారు. డాలర్తో నా రూపాయి విలువ పెంచుతామన్నారు. పెరిగిందా, దిగజారిందా? ఇప్పుడు మనం ఆహార సూచీలు ఎక్కడున్నామో తెలుసుకోండి. 20 గంటలు పని చేస్తాడు, 30 గంటలు పని చేస్తాడు నరేంద్ర మోదీ అంటాడు. పని చేసి ఏం చేశావు? ఈ దేశానికి ఏం చేశావు పని చేసి? నల్లధనం తెచ్చావా? అప్పటికంటే ఇప్పుడు స్విస్ బ్యాంకుల్లో నల్లధనం పెరిగిందా, తగ్గిందా? కరప్షన్ చేసిన వాళ్ళందరూ మీ పార్టీలోనే. వాళ్ళపైన సిబిఐ దాడులు జరుగుతాయి, ఐటీ దాడులు జరుగుతాయి. కానీ మీ పార్టీలోకి రాగానే వాళ్ళంతా సచ్చీలు అయిపోతారా? చెప్పండి. ఇలా చేసి మేము రామ మందిరం కట్టాము, మేము హిందువుల పార్టీ అంటే మేము మీకు ఓట్లు వేస్తున్నాము. ప్రజలు నిజంగా ఆలోచించకుండా కేవలం ఒక గుడి కోసమో ఒక మతం కోసమో ఓట్లు వేస్తున్నారంటే చాలా బాధ ఇస్తుంది. ఈ దేశానికి 200 సంవత్సరాలు కొట్లాడి మనం స్వాతంత్రం తెచ్చుకున్నాము. కానీ మన దేశం మన వాళ్ళ చేతుల్లోనే మోసపోతున్నాం. ఇది ఎంతవరకు మంచిది? ఇవన్నీ చూసిన తర్వాత ఫ్రస్ట్రేషన్లో నేను ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి పూర్తిగా చూసిన తర్వాత ఒక అండర్స్టాండింగ్కి రండి. ముందే తిట్టడం పెట్టడం చేయకండి. నేను చెప్పింది నిజాలు అయితే నమ్మండి, ఆలోచించండి. మీ ఇష్టం ఉన్న వాళ్ళకి ఓట్లు వేసుకోండి. కానీ నేను చెప్పాలనుకున్నాను, ఇప్పటికీ కూడా బయటికి వచ్చి మాట్లాడకపోతే నిజంగా ఈ దేశానికి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, పూర్తిగా చూడండి. తప్పులైతే తప్పని చెప్పండి. నేను మాట్లాడేది నిజమైతే ఆలోచించండి. మంచి వారిని ఎన్నుకోండి. కేవలం ఇది 5 సంవత్సరాలు మళ్ళీ మనం పరిపాలిస్తారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక 404 సీట్లు వస్తే మాత్రం ఇంకొకసారి మన దేశంలో ఈ ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనేది కూడా ప్రశ్నార్థకమే. 10 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించినా కూడా ఈ రోజుకి రాముడిని వాడుకొని ఎన్నికల్లోకి వెళ్తుంటారంటే వీళ్ళు ఏం అభివృద్ధి చేశారు? వాళ్ళకి చెప్పుకోవడానికి అభివృద్ధి చేసామని చెప్పుకోవడానికి ఏమీ లేదా? అయోధ్యలో రామ మందిరం కట్టారు, సరే కట్టారు. కానీ ఆ రామ మందిరం గురించి నిజాలు మాట్లాడుకుందామా? నిజాలు మాట్లాడితే మాత్రం ఈ రామ మందిర పేరు మీద భారతీయ జనతా పార్టీ హిందువులను ఎంత మోసం చేసిందో, హిందువులు ఉరికిచ్చి కొడతారు భారతీయ జనతా పార్టీ వాళ్ళని. నిజాలు తెలుసుకోండి. కానీ వద్దు, వాళ్ళ చిరకాల కోరిక నెరవేరింది అని సంతోషంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు సంతోషంగా ఉన్నారు. అలాంటప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి నేను రామ మందిరం గురించి మాట్లాడాలనుకోవడం లేదు. రామ మందిర ప్రాణ ప్రతిష్టకు రాని వాళ్ళకి ఓట్లు వేయొద్దు అంటున్నారు.
ప్రాణ ప్రతిష్టకు ఎవరెవరు వచ్చారు? ఒక్క పేదవాడైనా అక్కడ ఉన్నాడా? లేకపోతే మీ బిలియనియర్స్ మాత్రమే ఉన్నారు? అంబానీలు, అదానీలు, సచిన్ టెండూల్కర్లు, గొప్ప గొప్ప డబ్బులున్న వాళ్ళే ఉన్నారా? ఆ రామ ప్రతిష్టకి, రామ దేవుని ప్రతిష్టకి ఒక్కరైనా పేదవాడు వచ్చాడా? మోదీ గారికి ఎందుకు ఓటు వేయాలండి? ఎందుకు ఓటు వేయాలి? రామ మందిరం కట్టినందుకు ఓటు వేయాలా? చెప్పాను కదా, రామ మందిరం గురించి నిజం తెలుసుకోవట్టే ఎవరు బీజేపీకి ఒక్కరు కూడా ఓటు వేయరు. కానీ హిందువులు సంతోషంగా ఉన్నారు. వాళ్ళ 200 సంవత్సరాలు 400 సంవత్సరాల నుంచి జరగనేది ఇప్పుడు జరిగింది అనే సంతోషంలో ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా తెలియని విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ హిందువులను మోసం చేసింది. ఇక మోదీ గారికి ఎందుకు ఓటు వేయాలి? కొన్ని చెప్తాను, అవి విన్న తర్వాత మీకు నచ్చితే ఆయనకు ఓటు వేసుకోండి. మోడీ గ్యారెంటీలు, మోదీ గ్యారెంటీలు, మోదీ గ్యారెంటీలు అంటే ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు మోదీ మాటలకి గ్యారెంటీ ఉందా ఈ దేశంలో? 2014లో ఏం చెప్పారు? ఆయన రాగానే 100 రోజుల్లో నల్లదలమన్నాడు, ఉపాధి కల్పిస్తామన్నారు, డాలర్తో రూపాయి విలువ పెంచుతామన్నారు, పెట్రోల్ రేట్లు తగ్గుతాయన్నారు. ప్రతి ఒక్కటి చెప్పాడు. అందులో ఒక్కటైనా నిజం జరిగిందా? ఒక్క గ్యారంటీ ఆయన తీర్చగలిగాడా? లేదు కదా. ఒక్కరి అకౌంట్లో ఆయన 15 లక్షలు వేయగలిగాడా? లేదు. కానీ కార్పొరేట్లకు మాత్రం 100,000 కోట్ల అప్పుడు మాఫీ చేశాడు. అది అడగొద్దు. అది అడిగితే దేశద్రోహులు, ధర్మద్రోహులు. అసలు ధర్మం అంటే వీళ్ళకి తెలుసా? ధర్మం అంటే ఏంటి అసలు వాళ్ళకి తెలిస్తే ఆ మాట మాట్లాడారు. 2022 వరకు దేశంలో ఉన్న ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తామన్నారు. కట్టించారా? కట్టించలేదు. కానీ మళ్ళీ అదే గ్యారంటీని ఈరోజు 2024లో వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టారు. అంటే మోదీ గ్యారంటీ పని చేయదనే కదా. అదానీ తరపున ఒక దేశ ప్రధానమంత్రి వెళ్ళి పక్క దేశ ప్రధానమంత్రితో కూర్చొని మధ్యవర్తిత్వం వహిస్తాడా? ఇంత దిగజారిపోతుందా మన దేశం ప్రతిష్ట? ఇంత దిగజారి ఇట్లా చేస్తున్నారు. అందుకోసం మోదీ గారికి ఓటు వేయాలా? రైతులను దేశద్రోహులు అన్న మోదీ గారికి ఓటు వేయాలా? రైతులు ఎంఎస్పి అడిగినందుకు వాళ్ళని చంపించిన మోదీ గారికి ఓటు వేయాలా? వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చి ప్రైవేట్ వాడికి ఈ దేశాన్ని, ఈ ఆఖరకు వ్యవసాయాన్ని కూడా ప్రైవేట్ వాడికి చెప్పాలనుకుంటున్నారు. 19 ఓటు వేయాలా? కరోనా వ్యాక్సిన్ కనుక్కున్నారు శాస్త్రవేత్తలు. కరోనా వ్యాక్సిన్ ఇచ్చి ప్రతి దగ్గర ఆయన ఫోటో వేసుకొని ఆయన డబ్బా కొట్టుకుంటున్నాడు. ఓకే, ప్రధానమంత్రి ఆయన హయాంలో జరిగింది. సరే, చెప్పుకో, నీదే గ్రేట్నెస్, నువ్వే సైంటిస్ట్వి, నువ్వే కరోనా వ్యాక్సిన్ కనిపెట్టావు. కానీ కరోనా సమయంలో చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని వేల మంది చనిపోయారు కరోనా సమయంలో. వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎప్పుడైతే దాన్ని ఒక క్రెడిట్ నువ్వు తీసుకున్నావో, అలాంటప్పుడు ఆ క్రెడిట్కి ముందు జరిగిన అన్యాయం కూడా నువ్వు తీసుకోవాలి. ఆ క్రెడిట్కి ముందు ఏం జరిగింది? ఎంతోమంది చనిపోయారు. గంగా నదులలో శవాలు తేలాయి. శ్మశానాల దగ్గర హౌస్ఫుల్ బోర్డులు పెట్టారు. దాన్ని అన్నిటికీ ఎవరు కారణం? సరే, కరోనా మొదటి వేవ్ ఎవరికి తెలియదు, అది ఎంత తీవ్రంగా ఉంటుందో తెలియదు, ఎలా వచ్చిందో తెలియదు. మొదటి వేవ్ గురించి పక్కన పెడదాం. సెకండ్ వేవ్, మొదటి వేవ్ తర్వాత సెకండ్ వేవ్ ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ మీరు జాగ్రత్త పడ్డారా? మీ అజాగ్రత్త వల్ల దేశంలో కొన్ని వేల లక్షల మంది చనిపోయారు కరోనా వచ్చి. ప్రతి ఇంట్లో
ఒకరు ఎఫెక్ట్ అయ్యారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కరోనా వల్ల ఇటు ఆర్థికంగా అటు మానసికంగా ఎంతో బాధలో ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు దగ్గర 20 రూపాయలు పెట్రోల్ పైన సెస్సులు పెంచాడు. సెస్ అని ఏదో డ్యూటీ అని పెంచాడు. ప్రజలు డబ్బులు లేక అలాంటి సమయంలో మీరు రేట్లు పెంచుకుంటూ పోయి ఎంత ప్రేమ అండి మీకు భారతదేశ ప్రజల మీద అర్థం కావడం లేదు. కరోనా సమయంలో లేబర్ చట్టాలను మార్చి కార్పొరేట్లకి అనుకూలంగా లేబర్ చట్టాలను మార్చారు. వెరీ గుడ్ నరేంద్ర మోదీ గారు. కరోనా మృతులకు డబ్బు ఇవ్వడానికి డబ్బు ఉండదు, కానీ వాళ్ళ దోస్తులకి ఇవ్వడానికి లక్షల కోట్లు ఉంటాయి. కరోనా మృతులకు డబ్బులు ఇవ్వడానికి. కరోనా సమయంలో కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వలస కార్మికులు తమ గమ్యాన్ని చేరారు. వాళ్ళని తరలించడానికి ట్రైన్లు ఉండవు, కానీ కుంభమేళాకు మాత్రం ఉచితంగా ట్రైన్లు పంపిస్తారు. నరేంద్ర మోదీ గారు, మీరు దేవుడండి. ఇండియన్ ఎకానమీ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నారు. నిజమే, ప్రపంచంలోనే భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ 2014కే ప్రపంచంలోనే భారతదేశము 10వ స్థానంలో ఉంది. మీరు వచ్చిన తర్వాత కేవలం 5 స్థానాలు మాత్రమే పెరిగింది. కానీ మనకు స్వాతంత్రం వచ్చినాక 1947లో మన అక్షరాస్యత ఎంతో తెలుసా? భారతదేశం అక్షరాస్యత కేవలం 15%. అలాంటి ప్రజలను పెట్టుకొని మన మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి కొన్ని సంస్థలు, గవర్నమెంట్ కొన్ని సంస్థలు పెట్టింది, ఫ్యాక్టరీస్ తీసుకొచ్చింది, డ్యామ్లు కట్టింది, ప్రజలకు ఉపాధి కల్పించి ఈ 2014 వరకు 170 దేశాలతో పోటీపడి 2014 వరకు మనము 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామంటే దానికి కారణం ఎవరు? ఈ 10 సంవత్సరాలలో మన దేశము 10వ స్థానం నుంచి 5వ స్థానానికి వచ్చిందంటే దానికి మాత్రం మీరైతే కారణం కాదు. 100% నిజం. ఈరోజు మన దేశము ఆహార ఉత్పత్తిలో ప్రపంచానికే తిండి పెడుతున్నాం. దానికి కారణం మాత్రం నువ్వు కాదు. ఆనాడు డ్యాములు కట్టిన నెహ్రూ గారు, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చిన మన 2వ ప్రధానమంత్రి, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రులు చేసిన ప్రతి ఒక్కరూ ఈ దేశానికి ఎంతో కొంత చేశారు. అందులో మీరు ఒకరు. అంతేకాని మొత్తం నేనే చేశానని చెప్పుకోవడం మాత్రం కరెక్ట్ కదండి. వందే భారత్ రైలు తెచ్చాము, రైళ్లను మేము ఆధునీకరించాము అని ప్రతి దగ్గర వెళ్ళి జెండా ఊపుతున్నారు. కానీ ఈ రైళ్లను ప్రైవేటీకరణ చేయమని చెప్పేసి మీరు ఈ రైళ్లను ప్రైవేటీకరణ చేస్తే వందే భారత్ రైళ్ళు వస్తాయి, ఏమైనా వస్తాయి. కానీ ఆ రైళ్లలో ప్రయాణించే వాళ్ళు ఎవరండి? ఎంతమంది పేదవాళ్ళు ప్రయాణిస్తున్నారు? ఆ రైళ్లలో ఒక్కటైనా జనరల్ బోగీలు ఉన్నాయా? అవి అడిగితే మనం దేశద్రోహులం, అంతేనా? దేశ రక్షణ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. మేము వచ్చిన తర్వాత అసలు ఈ దేశంలో ఎలాంటి సంఘటన జరగలేదని. నిజం మాట్లాడుకుందామా? మీకు ఇప్పుడు 70 సంవత్సరాలు అయినా కానీ నాకు ఇంకొకసారి ఛాన్స్ ఇవ్వండి, తీసరీ బార్ మోడీ సర్కార్ అంటున్నారు. కానీ అగ్నివీరులు 30-35 సంవత్సరాలకు రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళాలి. అది ప్రైవేట్ రక్షణను కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టాలనుకుంటున్నారు. ఆల్రెడీ పెట్టేశారు, కాంట్రాక్ట్ ఇచ్చేశారు. సారీ. ఇక పుల్వామాలో అసలు దాడి ఎందుకు జరిగింది? సరే, జరిగింది. అత్యంత సెక్యూరిటీ పరంగా సైనికులను తీసుకెళ్లాల్సిన మనము
ఆ వాహన క్రమంలో టెర్రరిస్ట్ వాహనం ఎలా వచ్చింది? ఎన్నో చెక్ పోస్టులు దాటుకొని వచ్చింది. ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? అంత దేశ రక్షణ అంత గట్టిగా ఉన్నప్పుడు మనం మన సైనికులనే రక్షించలేకపోతున్నప్పుడు దానికి కారణం ఎవరు? 100 కిలోల ఆర్డిఎక్స్ ఈ దేశంలోకి ఎలా వచ్చింది అంటే దానికి సమాధానం ఉండదు, ఇప్పటికీ ఉండదు. అప్పుడు ఎప్పుడో దగ్గర 6-7 సంవత్సరాల కిందట జరిగిన పుల్వామా దాడి ఎందుకు జరిగింది అంటే దానికి సమాధానం ఉండదు. వాళ్ళని పంపించడానికి హెలికాప్టర్లు లేవా, ఎందుకు రోడ్డు మార్గంలో పంపిస్తున్నారంటే సమాధానం ఉండదు. కానీ మనం మాత్రం 3,500 రూపాయలతో 3,500 కోట్ల రూపాయలతో విమానం కొనుక్కుంటాం. కొన్ని కోట్ల రూపాయలతో మన కార్లను కొనుక్కుంటాం. మన సూట్ ఒక్కటే కొన్ని లక్షల రూపాయలు, మనం వాడే పెన్ను కొన్ని లక్షల రూపాయలు. కానీ సైనికులను కాపాడడానికి ఏమన్నంటే సర్జికల్ స్ట్రైక్ చేశాము, పగ తీర్చుకోవడం కోసం ఎవరు మాట్లాడటం లేదు. మీరు మంచి చేశారు, పగ తీర్చుకున్నారు. కానీ ఎందుకు సైనికుడు చనిపోవాలి? దానికి కారణం ఎవరు? ఆర్డిఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? సమాధానం ఉండదు. ఏమనంటే మేము అంటారు. ఇక చంద్రుడి పైన కాలు పెట్టారు, మా హయాంలో చంద్రుని పైన కాలు పెట్టామని అనుకుంటున్నారు. దానిని నిర్మించింది ఎవరు? ఈ దేశంలో ప్రతి సంస్థను, అవి స్పేస్కి సంబంధించింది కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, సీ పోర్ట్లు కావచ్చు, ఒక్కటైనా మీరు నిర్మించారా? ఏది నిర్మించలేదు. అన్నీ అమ్మేస్తున్నారు. అక్కడ ఏమైనా మంచి జరిగితే మాత్రం అది మీ గొప్పతనం అన్నట్టు చూపించుకుంటున్నారు. ఇస్రోని ఎవరు స్థాపించారు? దానికి సమాధానం చెప్పండి.